హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ నెల్లూరి పిల్ల. ఈరోజు మనం ఇంట్లోనే హెయిర్ గ్రోత్ కోసం ఒక మంచి హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేద్దాం. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం పదండి. ముందుగా అందులో ఒక 250 గ్రామ్స్ ఫ్లాక్ సీడ్స్ అవిసె గింజలండి ఒక 50 గ్రామ్స్, మెంతులు ఒక 5 గ్రామ్స్, వేపాకులండి ఒక కప్ తీసుకుందాం. అలాగే గోరింటాకు ఒక కప్, మందారపు ఆకులు ఒక కప్, కరివేపాకు ఒక కప్, అలోవెరా ఒక కప్, మందార పువ్వులు ఒక 10, స్మాల్ ఆనియన్స్ కట్ చేసి ఒక కప్, గుంట కలగరాకండి ఒక కప్, ఫ్లాక్ సీడ్స్ మెంతుల్ని కలిపి ఇలా పౌడర్ చేసి పెట్టుకుందాం. అలాగే ఆమ్లా, మందార ఆకులు, మందార పువ్వులు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందామండి. మేము ప్యూర్ ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము. 2 లీటర్స్ తీసుకున్నాము. దానికి సరిపడే ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాము. మీరు ఎంత ఆయిల్ అయితే యూజ్ చేస్తారో దానికి సరిపడే ఇంగ్రీడియంట్స్ తీసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ పౌడర్ వేసుకొని బాగా మరగబెడుతున్నామండి. అలాగే ఆమ్లా, మందారమాకు, మందార పువ్వుల పేస్ట్ కూడా వేసి బాగా మరగబెట్టాలండి. ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కదా, మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుందండి. స్మెల్ చాలా బాగుంటుంది. ఇది పచ్చకర్పూరం అండి, ఇది ఆప్షనల్, వేసుకుంటే స్మెల్ అయితే బాగుంటుంది. బాగా వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. బాగా ఆయిల్ చల్లారాక ఇలా ఫిల్టర్ చేసుకోండి. అయితే నా కోసం ప్రిపేర్ చేస్తున్నారు. ఇంట్లో మేమందరం ఇదే ఆయిల్ యూజ్ చేస్తాము. హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నీ మనకి ఈజీగా దొరికేవే కదా. ఇలా ఆయిల్ బాగా ఫిల్టర్ చేసి ఒక బాటిల్ తీసుకొని బాటిల్లో స్టోర్ చేసుకోండి. మేము బాటిల్లో స్టోర్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ దాకా యూజ్ చేస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది మా న్యూ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.